అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. ఈ ఆరోగ్యం అంటే ఏంటి, మనకు ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి, ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఆరోగ్యం అంటే ఏంటి మొదటగా. మరి ఆ నిర్వచనం ప్రకారం ఆరోగ్యం 4 రకాలు. ఒకటి శారీరకంగా, 2 మానసికంగా, 3 ఆర్థికంగా, 4 సామాజికంగా ఆరోగ్యం వీటి మీద ఆధారపడి ఉన్నది. మొట్టమొదటి తీసుకున్నట్లయితే శారీరక ఆరోగ్యం మనకి ఎందుకు వస్తున్నది, మన ఆహారం మీద, మనం తీసుకునే మంచి నీళ్ళ మీద, మనం చేసే శ్రమ మీద, మనం చేసే నిత్య కార్యకలాపాల వల్ల మనకి శారీరక ఆరోగ్యం ఆధారపడి ఉన్నది. మానసిక ఆరోగ్యం చూసినట్లయితే మన ఆలోచనలు, మన మాటలు, మన చేతల మూలన మానసిక ఆరోగ్యం ఆధారపడి ఉన్నది. మరి ఆర్థిక ఆరోగ్యం అంటే అది మెటీరియలిస్టిక్, ఈ భౌతికమైనటువంటి మనం నిత్య జీవితంలో అవసరమైనటువంటి ఆర్థికం ముఖ్యం కాబట్టి ఇది కూడా మనం ఎట్లా వాడుకోవాలా, ఎట్లా ఖర్చు పెట్టాలో ఒక పద్ధతిలో ఉన్నట్లయితే ఇది కూడా మనం పరిష్కరించుకోవచ్చు. తర్వాత సామాజికంగా అంటే ఆరోగ్యం అంటే మనం నలుగురిలో సమాజంలో నుంచి మనం ప్రవర్తన బట్టి సమాజంలో మనకి అనారోగ్యం ఏర్పడుతుంది. సమాజం అంటే ఏంటి, జీవన సాఫల్యం కోసం ఒడంబడికలోనే కలిసి ఉండే జన సమూహమే సమాజం. జీవన సాఫల్యం అంటే ఏంటి, దీర్ఘకాలిక ధ్యేయాలు, వ్యవధి గల లక్ష్యాలు, ఈ 2 కలిపి పనిచేసే విధానాన్ని జీవన సాఫల్యం కింద మనం పరిగణించవచ్చు. ఈ 2 కలిస్తే జీవన సాఫల్యం. మరి మనిషి ఈ జబ్బులు, అసలు శారీరకమైన జబ్బులు, మానసికమైన జబ్బులు మనం చూస్తూ ఉన్నాం. టయానికి మనం ఆహారం తీసుకోవట్లేదు, ఆహారానికి మధ్యలో మనము సరైన గ్యాప్ ఇవ్వట్లేదు. దాని మూలాన తీసుకోకూడని ఆహారం మనం తీసుకుంటున్నాము. ఈ అడల్ట్రేషన్, కల్తీ అయిన ఆహారాలు మనం తీసుకుంటున్నాం. ఈ రుచి పేరుతో ఉప్పు కారం ఎక్కువ తీసుకొని మనం జబ్బులు తీసుకుంటా ఉన్నాం. మరి ఈ జబ్బులు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, మనం 7 రోజులు ప్రతి వారంలో ఉన్నటువంటి 7 రోజులు మంచి ఆలోచన చేయాలి. 6 గంటలు నిద్రపోవాలి, విశ్రాంతి తీసుకోవాలి. 5 లీటర్లు మంచినీటికి వచ్చేసరికి 5 లీటర్లు మంచినీళ్ళు తాగాలి. ఆహారం విషయం వచ్చేసరికి 4 రకాల ఆహారం తీసుకోవాలి. మరి 4 రకాల ఆహారం ఏంటి, పళ్ళ రసాలు, మొలకెత్తిన గింజలు, ఉప్పు కారం నూనె తగ్గించినటువంటి ఆహారం, ముడి బియ్యంతో వండినటువంటి ఆహారం. తర్వాత 3 రకాల మనిషికి విసర్జనలు ఉంటాయి. ఆ విసర్జనలు సక్రంగా అయ్యేట్టు చూసుకోవాలి. ఆ 3 రకాలు: 1 ఒంటేలు, 2 మలం, 3 చెమట. ఈ 3 కూడా మన చేతుల్లో ఉన్నాయి. మంచినీళ్ళు తాగితే ఒంటేలు వస్తాయి. మనం ఆహారం మితంగా శ్రమ చేస్తే ఆహారం అరుగుతుంది, D2 డిశ్చార్జ్ అవుతుంది. నెంబర్ 3 చెమట. కష్టపడి పని చేసినట్లయితే చెమట ద్వారా శరీరంలో ఉన్న మలినాలు బయటికి పోతాయి. అట్లా 2 రకాల ఉదయం సాయంకాలం ఎక్సర్సైజులు చేయాలా, వ్యాయామ రూపంలో కానీ నడక రూపంలో కానీ మనం శ్రమ కంపల్సరీగా చేసినట్లయితే శారీరక జబ్బులు రాకుండా ఉండడానికి అవకాశం ఉన్నది. తర్వాత మానసికంగా మనం ప్రశాంతంగా ఉండాలంటే వారానికి 1 రోజు ప్రశాంతంగా, 1 పూట ఎక్కడ మనుషులు లేని కాడ ప్రశాంతంగా కూర్చొని మౌనంగా కూర్చున్నట్లయితే మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఎప్పుడైతే మనం చెడు ఆలోచనలు లేకుండా ఉంటాయో మానసికంగా ఆరోగ్యంగా ఉంటాము. సరే, మనం ఆర్థికంగా వచ్చేసరికి కూడా మనం ఎప్పుడు సక్రంగా సంపాదించి సక్రంగా ఖర్చు పెట్టినట్లయితే, సక్రంగా వినియోగించినట్లయితే
మనకి ఏ జబ్బులు రావు. గౌతమ్ బుద్ధుడు చెప్పినట్లు 2568 సంవత్సరాల క్రితం గౌతమ్ బుద్ధుడు ఈ సంపాదన గురించి ఏం చెప్పాడంటే, మనం సంపాదించిన సంపదలో 25% మనకి కుటుంబానికి ఉపయోగించుకోవాలి, ఒక 20% వ్యాపారానికి వృత్తికి ఉపయోగించాలి, ఒక 20% భవిష్యత్తులో ఏమైనా జరగడానికి జరిగితే ఆపదలు జరిగితే దాని ఖర్చు కోసం 25% ఖర్చు పెట్టాలని చెప్పాడు. తర్వాత మిగిలిన అమౌంట్ 25% మనం సమాజంలో ఆపదలు ఎవరుంటే నిస్సహాయులకి, ఆపదలో ఉన్న వాళ్ళకి మనం సహాయం చేయాలా. దాని విరాళాల రూపంలో కానీ వాళ్ళకి చేయూతనిచ్చి, ఆర్థికంగా చేయూతనిచ్చినట్లయితే ఇది సక్రమంగా సంపాదించి సక్రమంగా మనం వినియోగించినట్లయితే ఆర్థిక ఇబ్బంది ఉండదు. సామాజిక విషయాలకు వచ్చేసరికి ప్రతి వ్యక్తి కూడా మనం తల్లిదండ్రులు, తల్లి, తండ్రి, గురువు తర్వాత సమాజం తర్వాత మన ప్రకృతి, ఈ 5 అంశాలపైన స్పృహ ఏర్పాటు చేసుకొని, ఈ 5 అంశాల ప్రాముఖ్యతను తెలుసుకొని మనం వాటి సాయంతో, 5 అంశాల సాయంతో ఏ వ్యక్తి అయినా కానీ మనం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉన్నది. ఈ 5 ద్వారా మనం పైకి వస్తాము. తల్లి మనకి నడక నేర్పుతుంది, ఇంట్లో వరకు బాధ్యతలు నేర్పుతుంది. తండ్రి బాహ్య ప్రపంచంలో మనిషిని పరిచయం చేసి అతను ఎట్లా ఉండాలో, తండ్రి ఒక గురువు, ఆది గురువు తల్లి, రెండో గురువు తండ్రి, మూడో గురువు విద్య నేర్పుతాడు మానసికంగా వికాసానికి మన మూడో గురువు, నాలుగో గురువు సమాజం మనకే కాకుండా మన తల్లిదండ్రులకే కాకుండా సమాజంలో అయితే బ్రతుకు లేదు. సమాజంలోనే మనం పైకి వస్తాము. సామాజికంగా అందరూ బాగుంటే అప్పుడు సమాజ సంబంధాలు మనం మంచిగా ఏర్పాటు చేసుకొని సమాజ రుణం కూడా ప్రతి వ్యక్తి కూడా తీర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత 5వది ప్రకృతి రుణం. మనకు ఆక్సిజన్ కావాలంటే చెట్లు ఉంటాయి, తర్వాత పక్షులు ఉంటాయి. వీటన్నిటికి కూడా మన చేతనంతరం మనం సాయం చేయాలి. చెట్లు నరుకుతూ ఉన్నాము, పర్యావరణం దెబ్బతింటూ ఉన్నది, ఆక్సిజన్ లేదు, కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్ పెరుగుతూ ఉన్నది. ప్రతి వ్యక్తి కూడా ఈ పట్టణీకరణ వల్ల, సాంకేతికత వల్ల చెట్లు నరుగుతున్నాము. చెట్లు నాటినట్లయితే పర్యావరణం బాగుంటుంది, మనకు ఆరోగ్యం బాగుంటుంది. ఆ ప్రకృతి రుణం తీర్చుకోవాలంటే మనం భూతదయ కలిగి ఉండే జంతువులకి, పక్షులకి ఆహారం మన వంతు చేయాలి, మనమే సప్లై చేయాలి, వాటికి మనం సాయం అందిస్తున్నాయి కాబట్టి. అట్లనే చెట్లు నాటినట్టయితే కొత్తగా ప్రతి వ్యక్తి కూడా ఒక చెట్టు నాటినట్టయితే ఆరోగ్యం బాగుండటానికి అవకాశం ఉన్నది. ఈ చర్యలు తీసుకున్నట్లయితే మానవుడు ఆరోగ్యం ఉండటానికి అవకాశం ఉన్నది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ విన్నందుకు మీ అందరికి కూడా అష్టశక్తులైనటువంటి ఎదుర్కొనే శక్తి, పర్యావరణ నిర్ణయ శక్తి, విమర్శకునే శక్తి, పరిశీలన శక్తి, సర్దుబాటు శక్తి, సంకీర్ణ శక్తి, సహన శక్తి, సహయోగ శక్తి మీ అందరు కలవాలని, అందరూ ఆరోగ్యం ఉండాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.